రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడేదరా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడేదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా కోసల రామ రారా కౌసల్య రామ రారా. వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. ప్రస్తుతం ఎక్కడ విన్నా, సోషల్ మీడియాలో ఏ పేజీలలో చూసినా మారు మోగిపోతున్న పాట, వైరల్ అవుతున్న పాట ఈ పాట పాడినటువంటి కొండల స్వామి గారిది బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామం. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఒకసారి ఆయన పలకరించొద్దాం, నాతో రండి. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది. ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా గాని నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు. శరణం శరణం అయ్యప్ప స్వామి, శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి, శరణం అయ్యప్ప. ప్రస్తుతం మనం కొండల స్వామి వారి దగ్గర ఉన్నాం. ఖండాలు దాటిన ఆయన పాట గురించి ఆయన మాటలోనే విందాం. సార్, నిజంగా మీ పాట ఖండాలు దాటింది, మాకు చాలా గర్వంగా ఆనందంగా కూడా ఉంది. ఒక్కసారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ పాట పాడరు. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా వింటుంటే కూడా మాకైతే ఒళ్ళంతా కూడా పులకరించింది. ఏ సందర్భంగా ఈ పాట పాడారు సార్? ఎన్ని సంవత్సరాలు ఈ పాట పాడి? ఈ పాట పాడి 2 సంవత్సరాలు పూర్తయిపోయిందండి. ఇది 3వ శ్రీరామనవమి కూడా వెళ్ళిపోయింది. ఆ రోజున శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ పాట చేద్దామనేటువంటి ఉద్దేశంతో మా బాబు ఈ ట్రాక్ చేయించడం జరిగిందండి. అయితే అన్ని సంవత్సరాలు అయినప్పటికీ పాట ప్రత్యేకించి ఇప్పుడు అంటే ఎక్కడ చూసినా కానీ ఈ పాటే వినిపిస్తున్నది. ఏ సోషల్ మీడియాలో ఏ పేజీలో చూసినా కానీ ఈ పాట ట్రెండింగ్ ఒక వైరల్ అవుతుంది. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ పాట చేసి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత మేము చేసిన వెంటనే ఈ పాట బాగుంది, ఇది బాగా వెళ్ళిద్ది అనేటువంటిది అనుకున్నాం. ఆ తర్వాత రామ జన్మభూమి టైంలో ఒకసారి వైరల్ అవ్వడం జరిగింది. తర్వాత జనవరికి ముందు ఆ తమిళ హీరో సూర్య గారి తమ్ముడు కార్తీ గారు ఒక డివోషనల్ ఫంక్షన్లో ఒక డ్యాన్స్ వేయటం జరిగింది. దాన్ని అది ఈ పాటకి వేశారు, వేరే పాటకి వేశారు, ఈ పాటకు షింక్ చేసి ఎవరో పెట్టారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిపోయింది. ఆ ట్రెండ్ అయిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ లేదు. ఒకరోజున ఒక అబ్బాయి ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ రీల్ తీసి నాకు వాట్సాప్లో పెట్టాడు, నీ పాటకు కార్తీ డ్యాన్స్ చేస్తున్నాడని. చాలా ఆనందం వేసింది చూసిన తర్వాత. ఇక ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయటం మొదలుపెట్టారు. ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయింది.
తర్వాత యూట్యూబ్ ట్రెండ్ అయింది. ఇక సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే పాట రఘుకుల తిలక రారా ఖండాంతరాలు దాటిపోయి మన ఇండియానే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు ఈ పాటను రీల్స్ చేసి ఇంత బాగా ట్రెండ్ చేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. కర్లపాలెం మండలానికి చెందినటువంటి కొండల స్వామి పాడిన పాటకి హీరో కార్తీ డ్యాన్స్ వేయడం ఎలా అనిపించిందండి? చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఈ కార్తీ రీల్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, మోడీ గారికి, ఒకటేమిటి రాజకీయ నాయకులకి, సినీ సెలబ్రిటీలకి, విశ్వంభర్లో చిరంజీవి గారికి కూడా ఈ రీల్స్ పెట్టడం జరిగింది. ఇక తర్వాత ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళ నుంచి ఇక కుర్రవాళ్ళు ఏంది, చిన్నపిల్లలు ఏంది, ప్రతి ఈవెంట్కి ఇదే పాట పాడటం మొదలైంది. చాలా ఆనందంగా ఉందండి. అయితే ఈ పాట సంబంధించిన తర్వాత మీకు ప్రముఖుల దగ్గర నుంచి కూడా ఆహ్వానాలు అందాయని చెప్పి అంటున్నారు. ఎవరు, ఏం జరిగింది సార్? ఈ పాట ట్రెండ్ అయిన తర్వాత ఒకరోజు నాకు కాల్ వచ్చిందండి. నాగబాబు గారు హైదరాబాద్ రమ్మన్నారు, వాళ్ళ మీడియా ఉంది, ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వాలని. సరేమని వెళ్ళాను హైదరాబాద్. ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చేద్దాం అనుకునేసరికి ఆ యాంకర్ గారు చెప్పారు, మిమ్మల్ని నాగబాబు గారు ఈరోజు ఉండమన్నారు, రేపు వచ్చి కలుస్తారని. ఆయన తెల్లారి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లైవ్ స్టూడియోలో నన్ను కలవడం జరిగింది. గంటన్నర సేపు మాట్లాడారు. తర్వాత ఈ పాట బాగుంది, నేను వినకుండా ఉండలేకపోతున్నాను, మీలాంటి వాళ్ళు గాయకులు హైదరాబాద్ రావాలి, మీకు ఏదైనా నేను తోడుగా ఉంటానని చెప్పి 10,000 రూపాయలు గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇది జరిగేటువంటి సందర్భంలో సినిమాల్లో భరణి గారు, తర్వాత మొగుల్ రేకులు విద్యాసాగర్ గారు, ఇట్లా అందరు కూడా ఉన్నారు. వారు చాలా ప్రశంసించడం జరిగింది. ఇక ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు అక్షయ తృతీయ 3వ తారీఖు ఆ గుంటూరు బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సన్మానం ఏర్పాటు చేసి మా ప్రోగ్రాం పెట్టారు. వేద పండితులు, అక్కడ రమణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు సన్మానం చేయడం జరిగింది. అక్కడికి ఆ లోకల్లో ఉన్న టీడీపీ లీడర్లు వచ్చి మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారు మీకు సన్మానించాలనుకుంటున్నారు, రేపు మా కారులో వెళ్దామని చెప్పి మంగళగిరి జేబేరి క్యాపిటల్స్ తీసుకెళ్తే అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు శాల్వాతో సన్మానం చేశారు. ఇక అది అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఫైట్ మాస్టర్ రామలక్ష్మణులు హైదరాబాద్ కబురు చేసి వారు కూడా సన్మానించారు. వారు 1 గంట సేపు ముచ్చటించారు. మరి తర్వాత జబర్దస్త్లో ఉండేవాళ్ళు రచ్చరవి, తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆదరంగా చూశారు, సన్మానించారు. నిజంగా కళాకారులకి ఎవరైతే అభిమానులు కొట్టేటటువంటి ఆ కరతాళ ధ్వనులే, చప్పట్ల దుప్పట్లు చూసి చాలామంది ఆనందపడుతుంటారు. ఈ రోజున మీకు ప్రముఖులు కూడా చాలామంది సన్మానించారు. ఎలా ఉన్నాయి? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మనం ఎక్కడో పల్లెటూరు కర్లపాలెం మండలంలో పాతనందాయపాలెం అనే గ్రామంలో ఆటో అనౌన్స్మెంట్లు చేసుకుంటూ జీవించాం మనం. అయితే నేను విడిగా లైవ్ భజనలు చేస్తూ ఉండేవాడిని ఆర్కెస్ట్రా పెట్టి. అది అక్టోబర్ నుంచి జనవరి వరకు జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఈ రఘుకుల తిలక పాట ద్వారా ఇది విశ్వవ్యాపితం అయిపోయి పెద్దలు ప్రశంసించడం చాలా ఆనందం ఉందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఈ ప్రశంసలు చూసినటువంటిది కాదు కాబట్టి ఈ ఆనందం మాత్రం చెప్పలేనిదనమాట, అంత ఆనందంగా ఉంది. అయితే మీరు పాడినటువంటి ఈ పాటలో శ్రీరామచంద్రమూర్తిని కొండల స్వామి రారా రారా అని చెప్పేసి అన్నారు, అలా పలకడం సబబు కాదని మీ మీద విమర్శలు కూడా గుప్పించారనేది నాకున్న సమాచారం. మీరేమంటారు? అంటే ఎటువంటి విమర్శలు వచ్చాయి, వాటికి మీరు చెప్పే సమాధానమే? ఎందుకంటే ఈ పాట పాడిన మొదట్లో చాలామంది నాకు కామెంట్ల రూపంలో పెట్టారండి. ఆయన లోకాభిరాముడు, జగదభిరాముడు, శ్రీరాముడిని పట్టుకొని ఒరే అది రారా రారా అంటాం ఎంతవరకు సబబు అని చెప్పి చాలామంది నాకు కామెంట్లో పెట్టారు. పెడితే నేను ఒకటే విషయం అండి, భగవంతుడిని ఓన్ చేసుకోవటం, భగవంతుడిని నవ విధాలైనటువంటి మార్గాల్లో మనం సేవించవచ్చు. భగవంతుడిని మన సొంత వాడిగా ఓన్ చేసుకుని పాడాలి. ఎందుకంటే నాకు మొదటి నుంచి శ్రీరాముడు అంటే ఇష్టం, శ్రీరామనామం అంటే ఇష్టం. ఎందుకంటే నాకు 2 అనౌన్స్మెంట్ ఆటోలు ఉన్నాయి. ఈ ఆటోలకి వెనక వైపున రాముడే నా దైవం అనే ట్యాగు ప్రతి వస్తువు మీద, బైక్ మీద కూడా ఉంటుంది. అటువంటి నాకు ఇష్టమైన దేవుడిని నేను రారని ఎందుకంటాను? కాకపోతే అక్కడ సన్నివేశం నేను అలా ఓన్ చేసుకొని తల్లి బిడ్డను పిలిచినట్టు పాడాను కాబట్టి ఈ రోజున ఇన్ని ప్రశంసలు దక్కుతున్నాయి, ఖండాంతరాలు దాటిపోయింది. ఒక తల్లి బిడ్డను అదేవిధంగా పిలుస్తుంది. మా అన్నం తినని మారం చేసే పిల్లలకి ఈ రఘుకుల తిలకారారా అనే పాట పెట్టి అన్నం తినిపిస్తున్నారు. చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ముస్లిమ్స్ చూస్తున్నారు, క్రైస్తవులు చూస్తున్నారు, ఇన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు, మతాలు లేకుండా భాషలు లేకుండా. అయితే నేను ఎంచుకున్న మార్గం ఏమిటంటే, కైకేయి తన కొడుకుని చిన్న పిల్లోడప్పుడు బాలరాముణ్ణి అన్నం తినని నేను మారం చేస్తే
నాయనా రా అన్నం తినిపిస్తాను, రఘుకుల తిలక రారా, మా వంశాన్ని ఉద్ధరించేటువంటి వాడివి, రాయ్య ఎత్తుకొని ముద్దాడతా అన్నం తినిపిస్తానని అలంకరించి చెప్పేటువంటి సందర్భాన్ని ఊహించుకొని చేసింది. అంతేగాని రారా అని భగవంతుడు అనేంత మనకు లేదు. ఎందుకు, నా ఇష్టమైన దైవం కాబట్టి. ఇదే సమాధానం చెప్పాను నేను. అయితే ఇదే పాటని ఇతర భాషల్లో కూడా పాడమని మీకు అవకాశాలు వచ్చినాయని చెప్పన్నటువంటి సమాచారం, మీరేమంటారు? చాలామంది పాడమన్నారండి. కాకపోతే ఏమైందంటే నేను ముందుగా బాలీవుడ్లో హిందీలో పాడదామని అనుకున్న తర్వాత కొన్ని పదాలు సేకరించి హిందీలో కరెక్ట్గా సెట్ అయిద్దా లేదా అని చూస్తే ఈ భావన, ఈ ఫీలింగ్, ఈ మాధుర్యం రావటల్లా. సరే ఈ ప్రయత్నం విరమించుకున్న తర్వాత కొంతమంది సినిమాల్లోకి అడిగారు, తమిళ్లో తెలుగులో వదులుతామని చెప్పి అడిగారు, అగ్రిమెంట్ చేసుకుంటానికి రమ్మన్నారు, అయినా వెళ్ళలేదు. తర్వాత పెద్దలు మన నాగబాబు గారు కానీ వీళ్ళు కానీ, అయ్యా ఇది మంచి పాట, మామూలు పాట, పెద్ద హీరోలకు పెడితేనే బాగుంటుంది, ఎప్పటికైనా ఈ పాటను ఖచ్చితంగా సినిమాల్లో పెద్ద హీరోలకు పెడతారు, ఆ రైట్స్కి ఎవరికి ఇవ్వద్దు, మీ దగ్గర ఎట్టు పెట్టుకోమని సలహా ఇవ్వటం జరిగింది. అందుకోసమే ఇది నాకు భగవంతుడిచ్చిన లైఫ్ అచీవ్మెంట్. ఎందుకంటే నాకు ఈ ప్రపంచం తెలీదు, ఈ కర్లపాలెం తప్ప. అటువంటిది ఈ పాట ద్వారా ఇంత విశ్వవ్యాపితం చేశాడు నన్ను. కాబట్టి ఇది నా జీవితాంతం ఆ పాట నా దగ్గర ఉండాలనేటువంటి ఆలోచనతో మేము ఎవరికి ఇవ్వలేదండి. చాలామంది అడుగుతున్నారు వీడియోలు చేస్తామని, కానీ ఈ పాట మా దగ్గర ఉండాలి, సరే అవకాశం వచ్చినప్పుడు మనమే చేద్దాంలని ఈ పాట మా దగ్గర అట్టు పెట్టుకోవడం జరిగింది. సినిమాలో పాటలు పాడే అవకాశాలు ఏమైనా వచ్చాయా? వచ్చాయండి. చరణ్ అర్జున్ గారు మ్యూజిక్ డైరెక్టర్, విమానం డైరెక్టరు, ఆయన ఒక పాటకు అవకాశం ఇచ్చాడు. ఏ చికిత్స అనే మూవీ తీస్తున్నారు. అందులో హీరో అతని స్నేహితులు వినాయకుని పండగ సందర్భంలో, శోభాయాత్ర సందర్భంలో వచ్చే మంచి హుషారైన పాట, ఆ పాట అవకాశం ఇచ్చారు. వినాయకుడి పాట ఫస్ట్. అది ఆ మూవీ కూడా ఈ ఆగస్టు సెప్టెంబర్ అట్లా రిలీజ్ అవుద్ది అనమాట. కొండలస్వామి గారు, అంటే ఇప్పుడు ఈ పాటతో మీరు ఒక ఫేమస్ అయ్యారు, ఒక సెలబ్రిటీ మాదిరి మారిపోయారు. అంటే మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? ఎన్ని పాటలు పాడి ఉంటారు ఇప్పటి వరకు? నేను పాటలు పాడటం అయితే 36 సంవత్సరాల నుంచి పాడుతున్నానండి. నేను పాటలు పాడటానికి ప్రేరణ అయ్యప్ప స్వామి. నేను మొదట 86, 87లో మాల వేసుకున్నాను. ఆ మాల వేసుకున్న తర్వాత పాట పాడాలనేటువంటి అవకాశం, కోరిక కలిగి చిన్నగా ఒకటి నేర్చుకుని పాడాను. అందరూ బాగుందన్నారు. అక్కడి నుంచి ఆ పాటల ప్రయాణం ఎంచుకున్నాను. అయితే చాలా లైవ్లో పాడాను, కానీ ఈ రికార్డింగ్ ఇవన్నీ కూడా లేవు. తర్వాత అందరికీ, నాతో పాటు గాయకులందరికీ MP3 పాటలు ఉన్నాయి, గుడుల మీద మోగుతున్నాయి, భజనల్లో మోగుతున్నాయి. నాకు మాత్రం లేవు, తగినంత గుర్తింపు లేదు. మా అబ్బాయి 14, 15 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత నా వెంట భజనలకు వచ్చేవాడు. అరే నాన్నగారు బాగా పాడతారు, ఈయనకి MP3 పాటలు లేవు, ఎట్లయినా MP3 పాటలు ఉంటే ఈయన కూడా వెలుగులోకి వస్తాడని చెప్పి నాకు తెలియకుండా ఈ రఘుకుల తిలక అనేటువంటి పాట ట్రాక్ చేయించారు. ఫస్ట్ పాడిన పాట రఘుకుల తిలక రారా. ఇక తర్వాత 55 పాటలు పాడాను నేను. అందులో 53 పాటలు మా బాబు రచన చేసిన పాటలే. బాబు రాసి ట్యూన్ కడితే నేను పాడేవాడిని. ఈ రఘుకుల తిలక అనే పాటకు పదాలు సమకూర్చిన ఎవరు? ఇది అయితే పూర్వం నుంచి ఉందండి, ఇప్పుడు రచన చేసినటువంటిది కాదు. ఆ అజ్ఞాత కవి మహానుభావుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అమూల్యమైన పాట ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పాండురంగడి చెక్క భజనల్లో పాడుకునేటువంటి పాట ఇది. తర్వాత నా ముందు మహానుభావులు కొంతమంది MP3 సాంగ్స్ చేశారు. నా తర్వాత అయితే కోకోలలు, నేను చెప్పిన తర్వాత టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇక పిచ్చిగా పాటలు కూడా వచ్చేసినాయి. కాకపోతే ఏంటంటే నా అదృష్టం, ఆ శ్రీరాముడి దయ అన్నీ సమకూరి, ప్రేక్షకులు అభిమానం, వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉండి నేను పాడిన పాట లోక విఖ్యాతమైంది. నా చేత పాడించుకొని నన్ను ఫేమ్లో పెట్టాడు శ్రీరామచంద్రుడు అనుకుంటా నేను. అది చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఒక్క భక్తి గీతం ప్రపంచ పరిధులు దాటిపోవటం, ఎల్లలు ఖండాలు దాటిపోవటం నేను ఇంతవరకు చూడలే. ఎక్కడ చూసినా అందులో ఒక్కసారి వినటం ఎక్కువ. అయ్యయ్యో ఇంటానే ఉన్నాం ఇంకెంతన్నా వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు. నిన్నైతే ఒడిశా నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. అసలు ఫోన్ ఎత్తిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు ఆనందంతో. అసలు శ్రీరాముడితో నాకు ఆ కన్నీళ్ళు ఆగటం లేదని చెప్తున్నాడు. ఇక కొంతమంది అయితే కారుల్లో ఇదే పెట్టుకుంటున్నాం అంటున్నారు. ఎవరు చూసినా రిపీట్ ఇట్లా వింటానే ఉన్నారు. అదైతే నా గొప్పతనం కాదు, శ్రీరాముడు ప్రపంచానికి ఏదో మేలు చేయబోతున్నాడు. అందుకనే దాని నిమిత్తం రామనామాన్ని అందరి చేత నృత్యం చేయించాలని. చూడండి, భగవన్నామం అందరూ కలిసి ఒకసారి ఉచ్చరిస్తే ఆ శబ్ద తరంగాలు భగవంతుడు చేరతాయి, శక్తి పెరిగిద్ది, భగవంతుడికి మనకు మేలు జరిగిద్ది. ఇది నేను నమ్ముతానండి. నేను అయితే మీరు అయ్యప్ప స్వామి భక్తులు అయినప్పటికీ కూడా ప్రత్యేకించి ఒక రాముని మీద ఇటువంటి పాట, వైరల్ అయ్యేటటువంటి పాట పడక కారణానికి ప్రత్యేక కారణం ఏంటంటే ఏం చెప్తారు? కారణం ఏముందండి, నేను అయ్యప్ప స్వామికి చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడాను. నా ఛానల్ కొండల స్వామి అయ్యప్ప భజనలు అనే ఛానల్లో
బ్రహ్మాండమైనటువంటి హాయిగా ఉండేవి, బాధ కలిగించేవి, ఆనందాన్ని కలిగించే అద్భుతమైన పాటలు ఉన్నాయి అయ్యప్ప స్వామి నేను పాడినవి. అయితే కాకపోతే చెప్పాను కదా, శ్రీరామాని ఒక్కసారంటే అంత భారీ మూల్యం చెల్లించాడు. భగవంతుడు అనేవాడు శ్రీరాముని నమ్ముకున్నాడు. ఎప్పుడైనా చూడండి, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం అంటది శాస్త్రం. అంటే ఏమిటి, మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా అధపాతాళానికి పడిపోవాలన్నా మనసు ప్రధానమైన కారణం. మన పంచేంద్రియాలు చూపించిన చోటగా మనసు వెళ్ళింది అనుకోండి, పతనం అయిపోతాం. దాన్ని నిగ్రహించుకున్నాం అనుకోండి, ఉన్నత శిఖరాలకు వెళ్తాం. అట్లాగే ఆ రోజు ఈ రోజు ఏ రోజు భగవంతుడు చెప్పిందే విన్నాను. నా వరకు ఆజ్ఞాపించేది ఆయన, నడిచేది నేను. ఏది కూడా నేను అనుకుంటే జరగలేదండి. ప్రతిదీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి టర్నింగ్ అట్లా జరుపుకుంటూ వచ్చిందనమాట. అన్నీ ఆయన ఇస్తున్నాడు. ఈరోజు ఇది కూడా ఆయనే ఇచ్చాడు అనుకుంటా నేను. ఇది నా గొప్పతనం మాత్రం అనుకోను. అయితే ఇవన్నీ చూస్తుంటే ఒక కలలాగా ఉండిపోయింది నాకు. ఇక్కడుండే కొండల స్వామి ఎక్కడ, ఈ ప్రపంచం మొత్తం కొండల స్వామి. రఘుకుల తిలక రారా కొండల స్వామిగా మారిపోయింది పసుపులేటి కొండల స్వామి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఎవరైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తున్నారు, సన్మానాలకు పిలిచినా రఘుకుల తిలక రారా కొండల స్వామి వస్తున్నాడని చెప్తున్నారు. ఆ ప్రేక్షకులు కూడా విన్నవాళ్ళు కూడా ఆయన చూడాలని చాలామంది అనమాట. అట్లా ఉంది. అయితే ప్రశంసలు కురిపించేవాళ్ళు కురిపిస్తూనే ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్లే కొంతమంది ప్రముఖులు కూడా మిమ్మల్ని ఆహ్వానించి కూడా సన్మానించారు. అదేవిధంగా ఇందాక నేను అడిగాను, కొంతమంది సోషల్ మీడియాలో కూడా మీ మీద విమర్శలు గుంపించారని. అదే ప్రత్యక్షంగా ఎవరన్నా అంటే మీకు సంబంధించి పాటల రంగంలో ఉన్నారు కానీ, లేకపోతే ఎవరైనా పండితులు కానీ, మీరు పాడిన దాంట్లో దోషాలు ఉన్నాయి కానీ, ఏమన్నా అంటే తప్పులైతే చూపించడం కానీ అలాంటి ఏం జరిగినాయా, లేకపోతే వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానించడం బాగానే ఉందా? ఇప్పుడండి వీలైనంత వరకు ఎవరెవరిని విమర్శించుకున్నా భగవంతుని అనుగ్రహం ఉన్నంత వరకు ఏం కాదు. ఎందుకంటే నేను 36 ఏళ్ల నుంచి పాటలు పాడుతున్నా, తగిన ప్లాట్ఫామ్ లేదు. నా స్థాయి ఇది. నాకన్నా ప్రముఖులు ఇంకో ప్లాట్ఫామ్ ఎంచుకొని చాలా పెద్ద స్థానంలో ఉన్నారు. అరే వాళ్ళు పెద్ద స్థానంలో ఉన్నారే, మనం తక్కువ స్థానంలో ఏ రోజు అనుకోలే. కాకపోతే ఆ స్థానంలోకి వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటుంది. ఆ కసిగా పాడటం మొదలుపెట్టా. ఈరోజు ఈ స్థానాన్ని నేను తెచ్చుకుంది కాదు, ప్రేక్షకులు కట్టబెట్టింది, భగవంతుడిచ్చింది. అందులో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, పొగడుతులు ఉంటాయి. కొంతమంది మా కళాకారులు ఉన్నారు, మన కళాకారుడు ఈ స్థాయిలో ఎదగటం మాకు ఆనందంగా ఉందనుకునే వాళ్ళు ఉన్నారు. అరే ఏంది ఇక్కడున్నవాడు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి అసూయ పడేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి చూడండి, మనం ఏదైనా ఒక స్థాయి వచ్చినప్పుడు మనం అప్రిషియేట్ చేసామనుకోండి, ఆ మనసులో భారం తగ్గిపోతుంది. అసూయ పడ్డామనుకోండి, ఆ లోపల ఆ గిల్టీ ఫీలింగ్ ఉండి అవయవాల మీద పనిచేసి కిడ్నీలు కుళ్ళిపోయి రోగాల బారిన పడతారు. అది అవసరమా మనకి? ఒకళ్ళు ఒక స్థాయికి వెళ్ళారంటే ఆ స్థాయికి మనం కూడా వెళ్ళాలనేటువంటి తాపత్రయం, కసి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. అనుకున్నంత వల్ల ఏమి జరగదు. కాబట్టి అదంతా కూడా వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను, అంతకుమించి నేనేమనుకోను. నా ప్రయాణం భగవంతుడిచ్చింది, నేను నెరవేర్చుకుంటా, చేసుకుంటానే వెళ్తా. ఒక్క రఘుకుల తిలకానే కాదు, తర్వాత దమ్మున్న హిందువులు అని ఒక పాట చేశా. ఎందుకంటే ఇంతకుముందు కొండల స్వామి ఏ పాటలు పాడినా పట్టించుకునేవాళ్ళు లేరు. ఈ రోజున ఒక బాధ్యత పెరిగింది. రఘుకుల తిలక రారా బ్లాక్ బస్టర్ అయిపోయింది. దీనికి తర్వాత ఏ పాట వస్తుందని ప్రేక్షకులు, భక్తులు చూస్తూ ఉంటారు. దానికి తగిన పాట ఇవ్వాలనుకుంటే వెంటనే మనకి పాకిస్తాన్ పహల్గాము ఈ యుద్ధం, ఈ సందర్భం దొరికింది. అప్పుడు హిందువులందరినీ కూడా ఒక చోటకు చేర్చాలి. ఎందుకంటే నేను హిందువుగా పుట్టాను, హిందూ ధర్మాన్ని అనుసరించాలి, హిందువును ప్రోత్సహించాలి. కాబట్టే దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం అని పాట చేయడం జరిగింది. మా అబ్బాయి రాశాడు. ఒక 2 లైన్లు పాడండి. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నా మేమంతా హిందువులం. దమ్మున్నా, ఏయ్ దమ్మున్నా, దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఇది పల్లవి తీసుకున్నాం. తర్వాత కొంతమంది హిందువులు ఎర్రాళ్ళు, పిచ్చోళ్ళు, రాళ్లకు మొక్కుతారు, కోళ్ళకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, భూమికి మొక్కుతారు. ఇలా పిచ్చిన వాళ్ళు అనుకుంటారు. కొంతమంది మైక్ తీసుకోగానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వాళ్ళకి మాటలు. అప్పుడు దాని గురించి చరణంలో ఏం చెప్పానంటే,
రాళ్లకు మొక్కేటి హిందువులమురా, ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమురా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, నువ్వు ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులమురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం. దమ్మున్నా అరెరే దమ్మున్నా, హేయ్ దమ్మున్నా హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. నిజంగా చాలా బాగుందండి. భవిష్యత్తులో కూడా మీ నుంచి ఇటువంటి పాటలు వస్తాయని మేము ఆశించవచ్చా? చాలా పాటలు వస్తాయండి. హిందూ ధర్మం కోసం వస్తాయి, హిందూ దేవతల మీద వస్తాయి. నేను అందులో ఒక రాముడు అయ్యప్పని కాదండి, శివుడి పాడాను, సాయిబాబా పాడాను, వెంకటేశ్వర స్వామి పాడాను, దుర్గమ్మ పాడాను, అన్ని రకాల డివోషనల్ సాంగ్స్ అన్నీ పాడా. ఇక ముందు వచ్చేవి కూడా ఈ దేవతల పాటలు వస్తానే నా ధర్మాన్ని నేను కాపాడే విధంగా, హిందువుల్ని ఉత్తేజపరిచే విధంగా అద్భుతమైన పాటలు చేయడానికి కృషి చేస్తూనే ఉంటాను నేను మా అబ్బాయి. అయితే కొండల స్వామి అంటే ఇప్పుడు రఘుకుల తిలక రామ అనే పాటతో ఒక ఫేమస్ అయ్యారన్నటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా నాణ్యానికి ఒక పార్శ్వం అయితే, మరో పార్శ్వం అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు ఏం చేస్తూ ఉంటారు, ఎంతవరకు చదువుకున్నారు ఏంటి? నా కుటుంబ నేపథ్యం ఏంటండి, మా అమ్మ నాన్న మొదటి నుంచి కూడా బాగా పూర్ ఫ్యామిలీ లేనివాళ్ళం. మెయిన్ రోడ్డు పక్కన పూర్ గుడిసెలో ఉండేవాళ్ళం. అయితే వాళ్ళు ఆ స్థితిలో ఉండి కూడా నన్ను ఇంటర్మీడియట్ వరకు చదివించారు ఆ రోజుల్లోనే. నాది 92లో ఇంటర్ అయిపోయింది. ఇక తర్వాత నుంచి వాళ్ళు నాకు ఇచ్చింది లేదు, నేను వీళ్ళకి ఇచ్చింది లేదు. అక్కడి నుంచి నేను అనేక రకాలైనటువంటి ప్రయాసపడతా, బాధలు పడతా, చిన్నగా ఆటో తోలి పిల్లల్ని పోషించుకుంటా ఇట్లా చేసుకుంటూ వచ్చా. తర్వాత భగవంతుడేందో ఈ నోటితో చెప్పేది పోయింది. తర్వాత రికార్డింగ్లు చేయటం వచ్చిన తర్వాత మా బాబు ఇట్లా చేయొచ్చని కంప్యూటర్ కొని నాకు ఇట్లా నేర్పించి రికార్డింగ్ చేయాలని చెప్పి చేసిన తర్వాత 2 ఆటోలు కొనుక్కొని, మా అబ్బాయిది ఒక ఆటో, నాది, అనౌన్స్మెంట్లకు వెళ్ళటం, ఈ జీవనాధారం చేసుకోవటం, ఉన్నంతలో దైవనామాన్ని ఉచ్చరించుకుంటా. ఎందుకంటే మా కుటుంబం మొదటి నుంచి కూడా దైవనామం అంటే బాగా ఇష్టం అండి. మా మిస్సెస్ 25 సార్లు భవానీ మాలేసింది, మా అబ్బాయి 18 సార్లు వేసాడు, నేను 36 సార్లు వేసాను. ఉదయం నిద్ర లేవగానే దైవనామంతోనే మొదలైద్ది మా జీవితం. సరే అట్లా చేసుకుంటా ఇప్పటివరకు జీవితం కొనసాగిస్తున్నాం. అక్టోబర్, నవంబర్, జనవరి, డిసెంబర్, జనవరి ఈ నెలలు మాత్రం ఆర్కెస్ట్రా పెట్టాను 18 సంవత్సరాల క్రితం. ఇక లైవ్ భజనలు చేసుకుంటా ఈ చుట్టుపక్కల హైదరాబాదు, ఇటు విశాఖపట్నం, ఇటు కడప దాకా ఉంటాయి ప్రోగ్రాలు, అవి చేసుకుంటా జీవనం సాగిస్తూ ఉంటాం. ఇప్పటికీ అంటే ఆటో నడుపుతూ కానీ ఆర్కెస్ట్రా కొనసాగిస్తున్నారా? ఈరోజు మీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు కూడా అనౌన్స్మెంట్ చేసి వచ్చానండి నేను, ఎందుకంటే ఇది నా జీవనాధారం. మరి ఈరోజు ప్రశంసలు వచ్చాయని మనకి అన్నం పెట్టినటువంటి వృత్తిని పోగొట్టుకోకూడదు. అందుకనే నేను ఎప్పుడైనా హైదరాబాద్ ఇంటర్వ్యూలు ఇస్తాకు వచ్చినా, ప్రముఖులను కలుస్తాకు వచ్చినా, నేను 4 రోజులు 5 రోజులు ఇక్కడ అనౌన్స్మెంట్లు చేసుకోవటం, తర్వాత ఆ 2-3 రోజులు అక్కడికి వచ్చి ఆ పనులన్నీ చూసుకోవటం, మళ్ళీ తిరిగి వచ్చి నా పని చేసుకుంటా నేను దీన్ని కొనసాగిస్తూనే ఉంటా. సార్, నిజంగా మీరు ఒక కళాకారుడిగా అట్టడుగు స్థాయి నుంచి కూడా ఈరోజు ఒక ఫేమస్ అయ్యే పర్సన్ దాకా ఎదిగారు. చాలామంది కళాకారులు అంటే ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మేము చాలా కష్టపడుతున్నాం, మా కష్టానికి తగ్గ ఫలితం దొక్కట్లేదు, మాకు అవకాశాలు రావట్లేదు, చాలా నిరుత్సాహపడుతున్న సందర్భంలో అటువంటి కళాకారులకు మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే మనలో కళ ఉంటే అది ఏ రోజున ఇదివరకు రోజుల్లో మన కళ ఉంది, అది బయటికి వెళ్ళటం లేదు అనుకోవటానికి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు యూట్యూబ్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఎంతోమంది కళాకారుల్ని మన ప్రపంచానికి పరిచయం చేశారు. ఈరోజు నీలో టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అక్కడికి. ఇంతకుముందు ఇదే రఘుకుల తిలక నేను ఈ సోషల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కనుక లేకపోతుంటే ఈ ఊరు తప్ప ఎవరికి తెలిసేది కాదు. ఇవన్నీ ఉండబట్టి ఇది ఆ నోట వెళ్ళిపోయి ప్రపంచాన్ని దాటింది. అట్లాగే కళాకారులు కూడా గతంలో గుర్తింపు లేకుండా కొంతమంది కళాకారులు వెళ్ళిపోయారేమో కానీ నాకు తెలియదు, కానీ ఇప్పుడు కళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా ప్రపంచానికి పరిచయం అవుతారు. చాలామంది యూట్యూబే నిదర్శనం. ఎంతమంది కళాకారులు అట్టడుగోళ్ళు ఈ రోజున పై స్థాయిలో ఉన్నారు, బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు కూడా. కాబట్టి అటువంటి వాటికి ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రతి కళాకారుడికి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఎవ్వరు ఆపలేరు. వాళ్ళ కళే వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్ళిద్ది, ఇది నేను నమ్ముతాను.
అయితే మీ పాట అయితే ఖండాలు దాటింది, మీరు అందరికీ సుపరిచితులు అయిపోయారు. ఈ కర్లపాలెం మండలంలో ఇక్కడ ప్రజలు చూపించేటటువంటి అభిమానం కానీ అటువంటి ఎట్లా ఉంది సార్ వాళ్ళు చెప్పేటటువంటి ఫీలింగ్స్? మా కర్లపాలెం మండలం ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారండి. ఎందుకంటే నేను ఇదివరకు మామూలుగా పాటలు పాడుతున్నా, నేను ఉపన్యాసాలు చెప్తున్నా, ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఇప్పటికీ నన్ను గౌరవంగానే చూస్తారు. ఈ పాట కాకపోతే ఏంటంటే రఘుకుల తిలక పాట అందరు వింటున్నారు, కానీ నేను పాడిందన్న సంగతి వాళ్ళకి తెలియదు, చాలామందికి తెలియదు ఈ పాట. ఎప్పుడైతే మీ సోషల్ మీడియా ద్వారా ఇంటర్వ్యూల్లో నా ముఖం కనపడిందో ఈకప్పుడు మాకు పొద్దున్న లెగిస్తే నాకు క్రైస్తవులు సావాసంగా ఉంటారు, ముస్లిమ్స్ సావాసంగా ఉంటారు, మా హిందువులు ఉంటారు, అందరం కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు అందరూ వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి స్వామి నువ్వు పై స్థాయికి వెళ్ళావు, మాకు చాలా ఆనందంగా ఉందంటారు. మా మండల ప్రజలు, మా గ్రామం ప్రజలు అందరూ ఆదరాభిమానులు ఎప్పుడు ఉంటాయండి, నా వెంటే ఉంటాయి. సార్ చివరిగా మిమ్మల్ని కానివ్వండి, మీ పాటను కానివ్వండి ఆదరించి ఆశీర్వదించినటువంటి ఆ ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తారంటే? నేను ప్రేక్షక దేవుళ్ళకి మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఎక్కడో ఉన్న ఒక మారుమూల కోస్తాలో పల్లెటూళ్ళలో ఉన్నటువంటి గాయకుడిని నేను పాడినటువంటి రఘుకుల తిలక రారా అనేటువంటి పాట మీ కుటుంబంలో ఒక్కటిగా మిగిలిపోయి మీరు పదే పదే వింటూ మరి ఇంత ఆదరిస్తూ ఇన్ని ప్రశంసలు కారణమైనటువంటి మా కొండల స్వామి అయ్యప్ప భజనలు సబ్స్క్రైబర్స్ కానీ ఈ పాటను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకు కానీ మరొక్కసారి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా నా మీద ఇట్లాగే ఉండాలి, నేను మీకు నచ్చే విధమైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు మీకు నేను అందిస్తూనే ఉంటాను. మీ యొక్క అభిమానం మాత్రం నా వెంటే ఉండాలని మరీ మరీ కోరుతున్నా. మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. రఘుకుల తిలక పాటను ఆదరించి ఆశీర్వదించినటువంటి అభిమానులకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, అదేవిధంగా ఈ పాట ఇంత ఫేమస్ అయిన తర్వాత కూడా నన్ను పిలిచి సన్మానించినటువంటి ఆ మహనీయులకు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని పాటలను కూడా ప్రేక్షక దేవుళ్ళకి అందిస్తానని ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, బాపట్ల జిల్లా కర్లపాలెం పాతనందపాలెం నుంచి.